అన్నా నువ్వే మాట్లాడి ఏదో ఒకటి చేయాలన్నా. రే నన్నేం మాట్లాడమంటారా? నువ్వేం మాట్లాడద్దన్నా. ఎవరితో మాట్లాడితే పని జరుగుతుందో అది మాత్రం చెప్పు. రే చెప్తే అర్థం చేసుకోవాలిరా. ఈ విషయం ఆడికి తీసుకెళ్తే మీకు ప్రాబ్లం, నాకు ప్రాబ్లం. దీన్ని ఇక్కడితో వదిలేయండి. అన్నా ఇలా అంటే ఎలా? చుట్టూన్న కొట్లు మొత్తం మనవే, ఆ ఒక్క కొట్టు మాత్రం మధ్యలో ఉంది, అది బాగా నడుస్తోంది. అర్థమైంది. అది బాగా నడుస్తుందనే కదా నాతో మాట్లాడడానికి వచ్చారు. అన్నా కావాలంటే మీకు ఏదో ఒకటి ఇస్తామన్నా. ఎవరితో మాట్లాడాలో చెప్పండి అన్నా. ఎవరితో మాట్లాడాలా? అవునన్నా. నీ టైం బాగాలేదంటే చిన్నోడు మాణిక్యవేలు రాయంతో మాట్లాడు. నీ టైం మరీ బాగాలేదంటే ఆడన్న ముత్తువేలు రాయంతో మాట్లాడు. నీ పుట్టిన టైమే బాగాలేదంటే ఆడన్న కార్తవరాయంతో మాట్లాడు. ఏంటన్నా మీతో మాట్లాడితే పని అవుతుందని వస్తే బెదిరిస్తున్నారు? మేము దొరైనతోనే మాట్లాడతాం. ఆ? ఎందుకు మీరు దొరయ్యన్నం లాగుతున్నారు? నేను చెప్పేదేనండి. ముత్తువేలు వచ్చే టైం అయింది. ఆడొక టిపికల్ క్యాండిడేట్, నేను అంతే చెప్పగలను. ఆడు ఏ మూడ్లో ఎలా వస్తాడో తెలియదు. లేదన్నా మేము ఉండి కలిసే. వచ్చాడు. మురుగనన్నా ఓ 90. 2 సెకండ్లు ముత్తు, ఇప్పుడే తీసుకొస్తా. శేఖర్ అన్న రాత్రి అంతా గడుపులో గొడగొడ అనిందంట కదా, దుర్గా చెప్పింది. ఆయన ఫ్రెష్గా లేచి వచ్చావు. ఏడు నా తమ్ముడు? ఇక్కడికి ఆడెందుకు వస్తాడు? కాలేజీకి వెళ్ళి బాగుపడే పని చేస్తాడు. రే మర్యాదగా నేను చెప్పించాయి. నీ మంచి కోరే చెప్తున్నాను. నేను నీ మంచి కోరే చెప్తున్నాను, వెళ్ళిపో. రేయ్ ఎలక్షన్స్లో వాపస్ తీసుకోమంటే తీసుకో. అది మన కొట్టుంది కదా. మన మీ కొట్టు, మీ కొట్టు. మీ కొట్టే, మీ కొట్టే. దాన్ని మేం టేక్ఓవర్ చేసుకుని తర్వాత స్టేజ్కి తీసుకెళ్దామని. ఎంత రేట్ అయినా చెప్పండి, పర్వాలేదు. 247 కోట్లు. ఏంటి తమ్ముడు కామెడీ చేస్తున్నా? నేను ఎంత సీరియస్ బిజినెస్ మాట్లాడుతుంటే కామెడీ చేస్తాను. ఏదైనా పద్ధతి ప్రకారం చేయాలనుకుంటున్నాం. నేను నిన్ను అడగాల్సిన పని లేదు. దొరయ్యన్నతో ఒక మాట చెప్పి ఆ కొట్టుని మేమే. ఎందుకే చెప్పాను.